తెలంగాణలో మస్తు స్వేచ్ఛ ఉంది. పాలకులను ప్రశ్నించే అంత స్వేచ్ఛ కల్పించినాం. ఏది ఎక్కడ నీ అన్న గా వాటర్ డ్రైవర్ ఆ డీసీఎం డ్రైవర్ను కొట్టిండు. వాటర్ సప్లై చేసే డీసీఎం డ్రైవర్ను కొట్టిండు. అదేనా స్వేచ్ఛ? కారు కడ్డం వచ్చిందనే కొట్టిండు. ఏది స్వేచ్ఛ? నిన్ను ప్రశ్నించినందుకు జర్నలిస్ట్ శంకర్ మీద దాడులు జరపలే, అదేనా స్వేచ్ఛ? జర్రంతలైతే చచ్చిపోవు. ఆయనే జర్నలిస్ట్ శంకర్ జర్రంతలు చచ్చిపోవు. దానికంటే ముందు నీ ప్రభుత్వం ఏర్పడగానే జనవరి 12వ తారీఖు నా మీద దాడి జరిగింది కదా, పంజాగుట్ట సెంటర్లో దాడి జరిగింది కదా నా మీద. ఇప్పటి వరకు ఆ కేసుకు దిక్కులేదు కదా, ఇప్పటి వరకు ఆ నిందితులను పట్టుకోలేదు కదా. నా మీద దాడి జరిగింది, శంకర్ మీద దాడి జరిగింది. రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే వాళ్ళని కొడతాను. ఇదేనా నీ స్వేచ్ఛ? 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన. నీ ప్రజాపాలన మునిగిపోను. ఎక్కడున్నది నీ ప్రజాపాలన? నీ 6 గ్యారెంటీలకే దిక్కులేదు, నువ్వు చెప్పిన ప్రజావానికే దిక్కులేదు. ఇక్కడ ప్రజాభవన్ ముందు అసలు సిగ్గుందా ముఖ్యమంత్రి గారు మీకు? 8 నెలలుగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేడు, హోంశాఖకు మంత్రి లేడు. ఎట్లా అంటావు నీది ప్రజా పరిపాలన అని? 8 నెలలు 9 నెలలుగా ఇది 8వ నెల. డిసెంబర్లో మీరు అధికారంలోకి వచ్చిండ్రు. 9 నెలలుగా ఒక రాష్ట్రానికి హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి లేడంటే నీది ఏం పరిపాలన? నియంత పరిపాలన నీది. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన పరిపాలన నీది. మళ్ళా నువ్వు ప్రజా పరిపాలన అంటున్నావా? సిగ్గుందా మీకు అసలు? విద్యాశాఖ మంత్రి లేకపోతే విద్యా విధానంలో ఎట్లా మార్పులు వస్తాయి? విద్యా వ్యవస్థకు ఎన్ని నిధులు ఇవ్వాలని ఎట్లా తెలుస్తుంది? ఏ బళ్ళో ఏ సౌకర్యాలు ఉన్నాయో లేవో ఎట్లా తెలుస్తుంది? ఏ యూనివర్సిటీ ఎట్లా అడుగంటిపోతున్నదో ఎట్లా తెలుస్తుంది? కాబట్టి నీ ఇంకా కేసీఆర్ కంటే నీ దుర్మార్గమైన పరిపాలన. కేసీఆర్ అయినా ఓ డమ్మి హోం మంత్రిని, ఓ డమ్మి విద్యాశాఖ మంత్రిని పెట్టిండు కావచ్చు, కానీ నువ్వు అంతకంటే అధ్వానమైన పరిపాలన చేస్తున్నావు. ఇది చాలా సిగ్గుచేటు. 9 నెలలుగా శాంతి భద్రతలకు సంబంధించి ఒక ప్రధానమైన శాఖ హోం మంత్రి లేడు. ఒక రాష్ట్రం అభివృద్ధి పడుతుంది, ఒక రాష్ట్రం విజ్ఞానవంతమైన రాష్ట్రంగా ఉన్నది అని చెప్పడానికి విద్యాశాఖ ముఖ్యం, దానికే లేడు. ఇక నీకెక్కడిది ప్రజా పరిపాలన? నువ్వు చెప్తున్నది ఎక్కడిది? త్వరలో రైతు భరోసా, కానీ ఎప్పుడనేది చెప్పని సీఎం. చెప్తే మా తప్పులు సవరించుకుంటాం, 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం, ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాం, రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేకుండా చేసినాం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్. 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. ఈ ఏడాది నుంచే రైతు కూలీలకు 12,000. బక్రనంగల్ డ్యామ్ తెలంగాణలో ఉన్నది. గోల్కొండ కోటల స్వతంత్ర వేడుకల్లో సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ వచ్చింది. 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినామన్నది వాస్తవం, కానీ 30,000 మందికి నువ్వు ఉద్యోగాలు ఇవ్వలే. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలను ఈ తెలంగాణ నిరుద్యోగులకు. ఇప్పుడు ఇంకొక 4 నెలలు అయితే ఇయ్యాల. ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలల్లో నీ సర్కారుకు ఏడాది మాసికం వస్తుంది. మరి ఏడాదిలో ఎన్ని వేల ఉద్యోగాలు వేసినావు? ఎన్ని వేల నోటిఫికేషన్లు వేసినావు? ఎంతమందికి జాబులు ఇచ్చినావు? ఎవరికి ఒక్కరు కూడా నోటిఫికేషన్లు వేసినావు. మొన్న 11,000 డిఎస్సి పోస్టులు వేసినావు, ఇంకా వాటికి పరీక్షలు పెట్టలే. ఒకవేళ వాటికి పరీక్షలు జరిగితే ఈ సంవత్సరమే కనుక వాళ్ళు ఉద్యోగాలకు ఎక్కితే 11,000 మందికి ఇచ్చినట్టు నువ్వు జాబులు. కానీ ఇప్పట్లో జరిగేటట్లేవు, అవి ఇప్పట్లో పరీక్ష పెట్టేటట్లేవు, ఇప్పట్లో ఆ రిజల్ట్ ఇచ్చేటట్లేవు. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో వేస్తారని చెప్పిన దొంగ సర్కారు 11,000 మంది డిఎస్సి అన్నావు, ఇప్పుడు 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాను. రిబ్బన్ కట్టింగ్లో మాస్టర్వి నువ్వు. స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఇంత పచ్చి నిజాలు మాట్లాడుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు.